నమస్తే. నా పేరు కుమారస్వామి గుల్లిపల్లి. మా ఓన్ వెంచర్ మూలపాడులో సిఆర్‌డిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమ్యూనిటీ 50 ఎకరాల్లో వేస్తున్నాము. దీనికి మేమిచ్చే డెవలప్‌మెంట్స్ ఏంటంటే, చుట్టూ కాంపౌండ్ వాల్, మెయిన్ ఆర్చ్, 40 అడుగుల సిమెంట్ రోడ్లు, రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, అండర్‌గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్‌కి వాటర్ ట్యాప్ కనెక్షన్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్ అండ్ చిల్డ్రన్ పార్క్స్, వాకింగ్ ట్రాక్. అలాగే ఈ ల్యాండ్ మొత్తంలో 3 భాగాలుగా విభజించడం జరిగింది. కొంత ల్యాండ్ ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ విల్లాస్‌కి, కొంత భాగము ఈ అపార్ట్మెంట్స్‌కి, మిగతావన్నీ కూడా ఓపెన్ ప్లాట్స్‌గా ఇస్తున్నాము. వీటి సరౌండింగ్ డెవలప్‌మెంట్ చూసుకుంటే, మన వెంచర్‌కి ఆనుకునే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం మూలపాడు అనేది మన వెంచర్‌కి ఆనుకునే ఉండటం, అలాగే బటర్‌ఫ్లై పార్క్, నేచురల్ వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ ట్రాక్, అలాగే గురుకుల పాఠశాల, ఇంజినీరింగ్ కాలేజెస్, అన్నింటికి మించి 1.2 కిలోమీటర్స్‌లోనే హైదరాబాద్ 6 లైన్స్ హైవే, అలాగే 10 నిమిషాలు డిస్టెన్స్‌లోనే వెస్ట్ బైపాస్, అంటే అతి చేరువలోనే అమరావతికి రీచ్ కాబోతున్నాము. ఈ వెస్ట్ బైపాస్ గురించి మాట్లాడుకుంటే, ఈ వీక్‌లోనే సీఎం గారు వెస్ట్ బైపాస్ అనేది 90-95% పనులు పూర్తయిపోయాయి. ఇంకా ఈ 5% పనులు కూడా పూర్తి చేసి జూన్ ఫస్ట్ వీక్‌కే ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని హామీ ఇవ్వటం చాలా అద్భుతమైనటువంటి విషయం. వీటన్నింటికి మించి మన అమరావతి నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ మూలపాడుకి వేస్తుండడం అనేది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. సో, ఇప్పుడు మన బందర్ రోడ్‌లో చూసుకుంటే కంకిపాడు ఏరియాలో 25,000-30,000 రూపాయలు పెర్ స్క్వేర్ యార్డ్. అమరావతిలో చూసుకుంటే పెర్ స్క్వేర్ యార్డ్ 50,000 రూపీస్. అయితే 5 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే మన వెంచర్ కాబట్టి అమరావతికి మనము కేవలం వెస్ట్ ఫేసింగ్‌లో అయితే పెర్ స్క్వేర్ యార్డ్ 14,500, ఈస్ట్ ఫేస్ అయితే 15,000 రూపీస్ ఓన్లీ. ఇప్పుడు మన అమరావతిలో చూసుకుంటే 50,000 రూపాయలది డబల్ అవ్వాలంటే మినిమం 20-25 సంవత్సరాల కాలం పడుతుంది. కానీ మన వెంచర్‌లో 15,000 రూపాయలది 30,000 కావాలంటే సింపుల్‌గా 2-3 సంవత్సరాల కాల వ్యవధి సరిపోతుంది. ఇది మా హామీ. ఇది ల్యాండ్ కాదు, గోల్డ్ మైన్. ఈ వెంచర్ గురించి మీరు ఇంకొన్ని వివరాలు తెలుసుకోవాలన్నా, ఈ వెంచర్ విజిట్ చేయాలన్నా ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేసి సంప్రదించగలరు. థాంక్ యూ.